ద్వారకా రహస్యాలు. సముద్రంలో మునిగిన నగరం. శాస్త్రాల ప్రకారం కృష్ణుడు భూమిని విడిచిన తర్వాత ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. ఆధునిక సముద్ర శాస్త్ర పరిశోధనల్లో గుజరాత్ తీర ప్రాంతంలో నీటిలో పాత నాగరికత ఆనవాళ్లు కనిపించాయి. ఇది శాస్త్రం, పురాణం రెండూ కలిసే ఒక రహస్యం. మాయా నగరం. విశ్వకర్ముడు కృష్ణుడి కోసం ద్వారకా నగరాన్ని నిర్మించాడని చెబుతారు. ఇది బంగారం, రత్నాలతో కాంతులినుతూ ఉండేదని వర్ణనలు ఉన్నాయి. అందుకే ద్వారకా సప్తపూరీలలో ఒకటి గా ప్రసిద్ధి చెందింది. సముద్రదేవుని వాగ్దానం. కృష్ణుడు ద్వారకా స్థాపన కోసం సముద్రదేవుని ప్రార్థించాడు. సముద్రదేవుడు 12 యోజనాల భూమిని వెనక్కి తీసి కృష్ణుడికి ఇచ్చాడని కథనం. కాని కృష్ణుడు భూమిని విడిచిన వెంటనే ఆ భూమి మళ్లీ సముద్రంలో కలిసిపోయింది. బేట ద్వారకా రహస్యం. ప్రధాన ద్వారకా దగ్గరే ఉన్న ఈ ద్వీపం శ్రీకృష్ణుడు తన భార్యలతో గడిపిన స్థలమని చెబుతారు. ఇప్పటికీ అక్కడ పురాతన గుహలు, ఆలయాలు కనిపిస్తాయి. అనంత ద్వారాలు. ద్వారకా అంటే ద్వారాల నగరం. ఇది 84 ద్వారాలు కలిగిన అద్భుతమైన రాజధాని అని శాస్త్రాలు చెబుతాయి. అందుకే దీనికి ద్వారకా అని పేరు వచ్చింది. ఈ రహస్యాలు ద్వారకా మహిమను, కృష్ణుని లీలలను గుర్తుచేస్తూ మనకు విశ్వాసాన్ని కలిగిస్తాయి.